వెల్కమ్ ఫ్రెండ్స్, డింపకా టీవీకి స్వాగతం. మెగా ఫ్యామిలీపై దాడి, ట్రోల్స్, నెగటివ్ రివ్యూస్ మరియు కుట్రల వెనుక గల నిజాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరు మారాలి, మీ ఆలోచన మారాలి అని చిరంజీవి గారు ఇందిరా సినిమాలో గర్జించిన డైలాగ్ ఈ రోజు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కి గుర్తు చేయాల్సిన సమయం వచ్చింది. తెలుగు సినిమా పరిశ్రమలో మెగా ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్, ఒక శక్తి, ఒక ఎమోషన్. కానీ ఈ బ్రాండ్ పై గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న దాడులు, ట్రోల్స్, పెయిడ్ రివ్యూస్ ఒక ఆందోళనకర స్థితిని సృష్టిస్తున్నాయి. ఈ కుట్రల వెనుక ఉన్న నిజం ఏమిటి? ఈ దాడులను ఎదుర్కోవడానికి మనం ఏం చేయాలి? ట్రోల్స్ మరియు నెగటివ్ రివ్యూస్, ఈ పాయింట్ విషయానికి మనం మాట్లాడితే, ఒక కుట్ర నీ శత్రువు నీలోనే ఉన్నాడు అని పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ లో చెప్పినట్లు, ఈ రోజు మెగా ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు కేవలం బయటబారివే కాదు, కొన్ని సందర్భాల్లో ఇండస్ట్రీలోని కొందరు రాజకీయ శత్రువులు మరియు ఈగోలతో నడిచే వ్యక్తుల సమూహం కూడా ఉంది. ఒక టీజర్ వచ్చినా, ఒక ట్రైలర్ రిలీజ్ అయినా, లేదా సినిమా నుండి ఒక అప్డేట్ వచ్చినా మూకుమ్మడిగా దాడి చేసే ఈ ట్రోల్స్ మంచి కంటెంట్ ను కూడా చంపేస్తున్నాయి. మెగా ఫ్యామిలీ సినిమాలు అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్, అది ఒక కల్చర్, అది ఒక ట్రెండింగ్, అదొక ట్రెండ్ సెట్టర్స్. కానీ ఈ ట్రోల్స్ మరియు పెయిడ్ రివ్యూయర్లు మెగా సినిమాలను మాత్రమే టార్గెట్ చేసి వాటిని నీచంగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో నెగిటివ్ నరేషన్ ని ప్రచారం చేస్తున్నారు. ఒక్కడు మాత్రమే ఈ రాష్ట్ర నీలగరుడు అని చిరంజీవి గారు గ్యాంగ్ లీడర్ లో చెప్పినట్లు, మెగా ఫ్యామిలీ సినిమా రంగంలో ఒక శక్తిగా ఉంది. కానీ ఈ శక్తిని బలహీనపరిచేందుకు కొందరు కావాలనే కుట్రలు పన్నుతున్నారు. ఇప్పుడు రాజకీయ కోణం గురించి మాట్లాడుకుందాం. శత్రువుల విస్తరణ, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రవేశంతో ఈ దాడులు మరింత తీవ్రమయ్యాయి. ఆయన రాజకీయాలు, సనాతన ధర్మం పట్ల ఆయన చూపే నిబద్ధత మరియు హిందీ భాషపై ఆయన వ్యాఖ్యలు కొందరికి కంటగింపుగా మారాయి. గతంలో ఆయన శత్రువులు రాష్ట్రంలోని కొందరికే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు ఈ దాడులు దేశవ్యాప్తంగా విస్తరించాయి. నీవు నీ శత్రువుని గుర్తించలేనంత వరకు నీవు గెలవలేవు అని రామ్ చరణ్ రంగస్థలంలో చెప్పినట్లు, ఈ కుట్రల వెనుక ఉన్న శత్రువులను గుర్తించి వారి ఈగోలను, వారి శాడిజాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయంగా ఎదుర్కోలేకే కొందరు తమ ఆగ్రహాన్ని మెగా సినిమాలపై చూపిస్తున్నారు. ఒక మంచి సినిమాను కూడా ట్రోల్ చేసి దాని విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం సినిమాలపై దాడి కాదు, ఒక కుటుంబం యొక్క విలువలు, విజయాలు, వారికి ఉన్న ఆదరణపై దాడి. మెగా ఫ్యామిలీ యొక్క అగ్ని పరీక్ష, మనిషి జన్మ ధర్మం కోసం, సత్యం కోసం జీవించాలి అని అల్లు అర్జున్ పుష్పలో చెప్పినట్లు, మెగా ఫ్యామిలీ ఎల్లప్పుడూ తమ సినిమాల ద్వారా సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నమే చేస్తుంది. కేవలం సందేశమే కాదు, తమ జీవితాన్ని సమాజ సేవ గడుపుతూ చిరంజీవి గారు నడిపేటువంటి బ్లడ్ బ్యాంకులు గాని, ఎన్నో సామాజిక కార్యక్రమాలు గాని ఈ విషయాన్ని తెలియజేస్తాయి. ఈ ట్రోల్స్ మరియు నెగటివ్ రివ్యూస్ వలన మెగా సినిమాలు ఒక అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నాయి. ఈ నెగటివిటీ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నిర్మాతలు మెగా హీరోలతో సినిమాలు తీయడానికి వెనకాడే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు మెగా హీరోలు ఉండేవారు అని చెప్పుకునే రోజు రాకముందే మనం స్పందించాలి. మనం ఏం చేయాలి? మనం బలంగా ఉంటే బయట వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు అని సాయి ధరమ్ తేజ్ సుప్రీంలో చెప్పినట్లు, మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ఒకటై ఈ కుట్రలను ఎదుర్కోవాలి. మనం మారాలి, మన ఆలోచనలు మారాలి. ఈ ట్రోల్స్ ని, నెగటివ్ రివ్యూస్ ని ఎదుర్కోవడానికి సోషల్ మీడియాలో సానుకూల ప్రచారం చేయాలి, మంచి కంటెంట్ ప్రోత్సహించాలి మరియు మెగా సినిమాలపై జరుగుతున్న ఈ దాడులను తిప్పికొట్టాలి. మనం గెలిచినా ఓడినా మనం మన దారిలో నడుస్తాం అని పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసిలో చెప్పినట్లు, మెగా ఫ్యామిలీ ఎప్పటికీ తమ మంచితనంతో, విజయంతో ముందుకు సాగుతుంది. కానీ ఈ పోరాటంలో ఫ్యాన్స్ గా మనం కూడా వారికి తోడుగా నిలబడాలి. చివరగా, మెగా ఫ్యామిలీ అంటే కేవలం సినిమాలు మాత్రమే కాదు, అదొక ఎమోషన్, అదొక కల్చర్, అదొక ఎనర్జీ, అదొక యాటిట్యూడ్. మనం ఒక కుటుంబం అని చిరంజీవి గారు శంకర్ దాదా ఎంబీబీఎస్ చెప్పినట్లు, మనం ఈ కుటుంబాన్ని కాపాడుకోవాలి. ట్రోల్స్, నెగటివ్ రివ్యూస్ మరియు కుట్రలను ఎదుర్కొని మెగా ఫ్యామిలీ యొక్క విజయగాథను కొనసాగించే బాధ్యత ఫ్యాన్స్ గా మనందరిపై ఉంది. రండి, ఒక్కటే ఈ అగ్ని పరీక్షలో విజయం సాధిద్దాం.